క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, అలిగేషన్ క్వశ్చన్స్ మిక్సర్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు అది అలిగేషన్ క్వశ్చనా మిక్సర్ క్వశ్చనా అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే అక్కడ గమనించండి. యాక్చువల్గా బాయ్స్ గర్ల్స్ ఉంటారు, వారి యొక్క యావరేజ్ సపరేట్గా ఉంటుంది, వీరి యొక్క యావరేజ్ సపరేట్గా ఉంటుంది, ఇద్దరికి సంబంధించిన యావరేజ్ ఉంటుంది. సో దెన్ వీ విల్ అప్లై అలిగేషన్ అండ్ మిక్సర్. అలా కాకుండా సో సమ్ సొల్యూషన్ ఉంది, సమ్ సొల్యూషన్ ఉంది, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్ సొల్యూషన్ వస్తుంది, ఆ రేషియో చెప్తాడు. సో అట్లాంటప్పుడు కూడా, లేదా సమ్ మనీ ఉంది, ఆ మనీని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది రేషియో నేర్చుకున్నాం. సో మనీ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత సమ్ మనీ వచ్చింది అని చెప్తారు. సో అట్లాంటప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో అలిగేషన్ మిక్సర్ అనేది యూజ్ చేయండి. క్వశ్చన్ చూద్దాం ఏంటనేది. ద ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ కాస్ట్ 15 per liter and the second quality of juice cost 10 per liter. If the mixture of these two qualities is sold at the rate of 14 per liter, then the ratio in which these two qualities of juices are to be mixed in order to get a profit of 20%. అసలు ఏం క్వశ్చన్ ఇచ్చాడో చూద్దాం, తెలుగులో ఒకసారి చదువుతున్నాం. మొదటి క్వాలిటీ పళ్ళ రసం ఖరీదు లీటర్కి 15 రూపాయలు మరియు రెండవ క్వాలిటీ పళ్ళ రసం ఖరీదు లీటర్కు 10 రూపాయలు. ఈ రెండు క్వాలిటీల మిశ్రమమును లీటర్కు 14 రూపాయల చొప్పున అమ్మితే 20% లాభం సంపాదించడానికి ఈ రెండు క్వాలిటీల పళ్ళ రసాలను ఏ విధంగా కలపాల్సి ఉంటుంది, ఏ నిష్పత్తిలో కలపాలి అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడంటే ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది ఎలిగేషన్ సంబంధించిన మిక్సర్ సంబంధించిన టాపిక్ కాబట్టి జనరల్ వేలో చేయొచ్చు, లేదా ఎలిగేషన్ మిక్సర్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఇది బేసిక్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి సెకండ్ మోడల్ కింద చెప్పున్నాను, ఒకసారి గమనించండి. ఇక్కడ పర్ లీటర్ 15 రూపీస్ అండ్ ఇక్కడ పర్ లీటర్ 10 రూపీస్. దీస్ టూ ఆర్ మిక్సప్ అని చెప్పాడు, ఈ రెండింటిని మిక్స్ చేశాడు. మిక్స్ చేస్తే ఏం చెప్పాను, అది 15 రూపీస్ అయితే ఇది 10 రూపీస్ అయితే దాని యొక్క మిక్సర్ దాని మీన్ ప్రైస్లో ఉంటుంది, అంటే 10కి 15కి బిట్వీన్ ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 14 రూపీస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 14 రూపీస్. మరి ఈ 14 రూపీస్ దేనికి సంబంధించింది? ఈ 14 రూపీస్ దేనికి సంబంధించి అంటే ఈ రెండు క్వాలిటీల మిశ్రమాన్ని లీటర్కు 14 రూపాయల చొప్పున అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుందని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం 15 రూపీస్ అని తీసుకుంటున్నాం, దీన్ని డియరర్ ప్రైస్ లేదా ఎక్కువ క్వాలిటీ లేదా అధిక నాణ్యత అని చెప్తారు. నెక్స్ట్ వన్ ఇంకొకటి లీటర్ పర్ 10 రూపీస్. ఇది లీటర్ 15 రూపాయలు, ఇది లీటర్ 10 రూపాయలు. ఇదేంటిది? చీపర్, తక్కువ నాణ్యత గలది లేదా లో క్వాలిటీ అని చెప్పచ్చు. ఒక హై క్వాలిటీ ఒక లో క్వాలిటీ మిక్సప్ చేస్తే వచ్చేదే యావరేజ్ క్వాలిటీ. సో యావరేజ్ క్వాలిటీనే మీన్ అని చెప్తాం. సో మరి మీన్ కావాలి, ఇక్కడ మీన్ వేయాలంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ 14 రూపీస్ అనేది ఏంటి? సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేళ. కానీ ఇవైతే కొనేవి, అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రైస్ వేయాలంటే అది ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ కాకుండా కాస్ట్ ప్రైసే వేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాటస్ మస్ట్ బి సేమ్ అని చెప్పాను. అంటే తప్పకుండా అక్కడున్న మీన్ కానీ డీరర్ కానీ చీపర్ కానీ అన్నీ ఒకే స్థానికత కలిగి ఉండాలి. అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, మీన్ ప్రైస్ కూడా ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ ఉండాలి. మనకి ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్. ఎలా సెల్లింగ్ ప్రైస్? 14 రూపీస్ అని చెప్పాడు. కానీ ఆ 14 రూపీస్ ఎలా ఉంది? ప్రాఫిట్లో ఉంది. ఎంత ప్రాఫిట్లో ఉంది? 20% ప్రాఫిట్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 120% ఈజ్ ఈక్వల్ టు 14 రూపీస్. 120% ఈజ్ ఈక్వల్ టు 14 రూపీస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 100% ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఒకటి ఫ్రాక్షన్లో మీకు ఆల్రెడీ మనం పర్సంటేజ్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ వీటిని ఫ్రాక్షన్లో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, పర్సంటేజ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఆల్రెడీ అక్కడ చెప్పున్నాం. అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాన్సిలేషన్ డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాను, తెలియకపోతే ఇట్లా అబ్జర్వ్ చేయండి. 14 into 100 by 120. క్యాన్సిలేషన్ చేద్దాం. ఇది 2 7 times 6 times. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 2 3 times 2 5 times. ఇంకా వచ్చేదంతా 35/3 అంతే కదా. 7 5s are 35/3. యాక్చువల్గా అది
ఇంకా పాయింట్లో రాయొచ్చు 35/3ని 3తో క్యాన్సిల్ చేస్తే పాయింట్స్ వస్తుంది, అది ఇక్కడ వేయచ్చు. రఫ్లీ ఎంత వస్తుంది అబ్జర్వ్ చేద్దాం. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 అండ్ 3 1 3, ఇంకా ఎంత ఉంటుంది 2 ఉంటుంది. అలా 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ 11 పాయింట్ సంథింగ్ ఎలా ఉండాలి, 15కి 10కి బిట్వీన్ ఉందా లేదా, ఉంది. పాయింట్స్లో వేసుకోవచ్చు, పాయింట్స్లో వేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఈ ఫ్రాక్షన్ ఇక్కడ వేస్తున్నాను. ఎంత 35/3, 35/3. ఓకే, క్లియర్. మరి 35/3 అనేది మీన్ ప్రైస్. ఓకే, ఇది డిఆర్ఆర్ ప్రైస్, ఇది చీపర్ ప్రైస్, తక్కువ నాణ్యత ఎక్కువ నాణ్యత యావరేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీని నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, చేస్తున్నాం. మరి సబ్స్ట్రాక్ట్ చేయడం అంటే 15 నుంచి 35/3 తీయాలి, అంటే 15 మైనస్ 35/3 అని రాయాలి. యాక్చువల్గా కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు, అలా కాకుండా సింపుల్గా ఆలోచిద్దాం. ఎలా అంటే దీని నుంచి తీయాలంటే దీనికి /3 ఉంది, /3. మీరు మామూలుగా తీయాలంటే ఇట్లా తీయచ్చండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎలా రాయాలంటే 15 మైనస్ 35/3 అని తీయచ్చు. ఏం చేస్తారు, ఈ రెండింటికి కలిసాం, 15 3 45, 45 మైనస్ 35 అంటే 10/3 అని రాయచ్చు. అలా రాసే బదులు ఇక్కడ /3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా /3 ఉందనుకో, ఇప్పుడు డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ దెన్ సబ్స్ట్రాక్ట్ వెరీ ఈజీ. ఎందుకంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు మనం తీసివేయడం చాలా ఈజీ. ఇక్కడ /3 ఉంది, ఇక్కడ /3 ఉంది, తీసేవచ్చు. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా /3 చేసామంటే దాని వాల్యూ మారిపోతుంది కాబట్టి దాన్ని కూడా ఏం చేస్తారు, *3 అని చేస్తారు, *3. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది 45/3, ఇది 35/3. 45/3 నుంచి 35/3 తీయడం చాలా ఈజీ, ఎందుకంటే డినామినేటర్స్ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసేయచ్చు. అంటే ఎంత వేయచ్చు, 10/3 వేయచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, ఇక్కడ /3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉండాలి, /3 ఉండాలి అండ్ *3 ఉండాలి, అంటే 30/3 అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ కోసం ఇలా చేస్తున్నాను, క్యాలిక్యులేషన్ ఈజీ కోసం అనేది, మనకి కంఫర్ట్నెస్ కోసం. ఎందుకంటే ఇక్కడ /3 ఉంది, ఇక్కడ /3 ఉంటే బాగుంటుంది. మరి /3 చేసామంటే *3 చేయాలండి, ఎందుకంటే ఆ రెండు పోతే 10 ఉన్నట్టే. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 45/3, 35/3, 45/3 నుంచి 35/3 తీస్తే వచ్చేది 10/3. ఓకేనా, నెక్స్ట్ వన్ 35/3 నుంచి 35/3 నుంచి ఇదంతా 30/3 అంటే ఎంత వస్తుంది, 5/3. ఇది రేషియో. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఏ రేషియోలో వస్తుందో చూద్దాం. ఎలా వస్తుందో చెప్పగలమా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్యాన్సిలేషన్ 5/3, ఇది 5/3, ఇది 10/3. అంటే దీంట్లో ఇది హాఫ్ ఉంది, క్యాన్సిలేషన్ చేయకుండా చెప్పచ్చు, దీంట్లో ఇది హాఫ్ ఉంది అంటే సెకండ్ దాంట్లో హాఫ్ ఉండాలి. ఇది అవుతుందా ఆన్సర్, కాదు. ఇది అవుతుందా, కాదు. ఇది అవుతుందా, దీంట్లో ఇది హాఫ్ ఉండాలి, ఉంది. మరి నెక్స్ట్ వన్, దీంట్లో ఇది హాఫ్ ఉందా, లేదు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పచ్చు, 1/2:1. మీరు క్యాన్సిలేషన్ చేస్తే ఇలా రావచ్చు. సపోజ్ ఇది క్యాన్సిల్ చేస్తే 1:2 వస్తుంది. సార్ 1:2 ఆన్సర్ వచ్చింది, మనకు ఆప్షన్లో లేదు కదా అని మీరు కంగారు పడినాకల్లా అబ్జర్వేషన్ చేయండి. ఏం చెప్తున్నాడు, ఇది 2 భాగాలు ఉంటే ఇది 1 భాగం ఉంటుంది, ఇది 4 భాగాలు ఉంటే ఇది 2 భాగాలు ఉంటుంది అని అర్థం. ఓకేనా, మరి ఇది 2 భాగాలు ఉంటే ఇది 1 భాగం ఉందంటే దీంట్లో సగం, రెండో దాంట్లో మొదటిది సగం. అబ్జర్వ్ చేయండి, మొదటిది సగం ఉందా, లేదు. రెండో దాంట్లో మొదటిది సగం ఉందా, లేదు. రెండో దాంట్లో మొదటిది సగం ఉందా, ఎగ్జాక్ట్లీ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చామా, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? ఇలాంటి మోడల్స్ మనం ఆల్రెడీ అలిగేషన్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సో అట్లాంటి మోడలే, బట్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అని చెప్పి మళ్ళీ తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ హ్యాస్ ఏ కెమికల్ ఆఫ్ 25 per liter. In what ratio should water be mixed in the chemical so that after selling the mixer 20 per liter he may get a profit of 25%? ఓకే, ఒక వ్యక్తి వద్ద 1 లీటర్ 25 రూపాయల ఖరీదు గల ఒక రసాయనం ఉంది, అంటే ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ కాస్ట్ ఎంత, లీటర్ 25 రూపీస్. ఓకే, 1 లీటర్ రసాయనాన్ని 20 రూపీస్ చొప్పున అమ్ముతూ 25% లాభం పొందుటకు ఆ రసాయనాన్ని ఏ నిష్పత్తిలో నీటిని కలపాలి? క్వశ్చన్ చూసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్గా వాడు లీటర్ ఎట్లా కొంటున్నాడు, ఎలా ఉంది వాడి దగ్గర లీటర్, 25 రూపీస్ లీటర్. అది తీసుకెళ్ళి
లీటర్ 25 తీసుకెళ్ళి లీటర్ 20 లెక్క అమ్ముతున్నాడు, లీటర్ 20 లెక్క అమ్ముతున్నాడు. యాక్చువల్ లీటర్ 20 లెక్క అమ్మితే ఏమొస్తుంది, లాస్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీకు లాస్ రాకుండా ఉండాలంటే ఆ లీటర్ 25 రూపీస్ని తీసుకెళ్ళి దాంట్లో సమ్ వాటర్ మిక్సప్ చేయి. వాటర్ మిక్సప్ చేస్తే అంటే క్వశ్చన్లో చూస్తే లీటర్ 25 రూపాయలు కొన్నాడు, అమ్మడం లీటర్ 20కి అమ్ముతున్నాడు. ఇలా అమ్మితే నష్టం వస్తుందనే విషయం మనకు తెలుసు. కానీ ప్రాబ్లం ఇంకా ముందుకు పోతే ఇక్కడ ఒక విషయం చెప్పాడు, యాక్చువల్గా 20 రూపీస్కి అమ్మినా ప్రాఫిట్ వస్తుందంట. యాక్చువల్గా అయితే సాధ్యం కాదు. 25 రూపీస్ కొనేసి 20కి అమ్మితే లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏం చెప్పాడంటే 25% ప్రాఫిట్ వస్తుందంట. ప్రాఫిట్ రావడానికి కారణం ఎవరంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, లాభం పొందుటకు అతను ఆ రసాయనానికి ఏ నిష్పత్తిలో నీటిని కలపాలి అని అడిగాడు. అంటే ఆ కెమికల్కి సమ్ వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ అనేది ఎలా వస్తుంది, డబ్బులు ఇచ్చి కొంటాడా, ఫ్రీగా వస్తుంది. కాబట్టి అది యాడ్ చేయడం వల్ల తనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే ప్రాఫిట్ దేనివల్ల వస్తుందంటే వాటర్ యాడ్ చేయడం వల్ల ప్రాఫిట్ వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వాటర్ మీద ప్రాఫిట్ రావాలంటే ఏ రేషియోలో యాడ్ చేస్తే మనకి 25% ప్రాఫిట్ని వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు జనరల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్, ఏంటిది కెమికల్ కాస్ట్ ప్రైస్. సపోజ్కి కెమికల్ కాస్ట్ ప్రైస్ 25 రూపీస్. మరి కెమికల్లో ఏం కలుపుతున్నాడు, వాటర్ యొక్క కాస్ట్ ఇక్కడ మనకు తెలియదు, అసలు అవసరం లేదు అండ్ 0 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది కెమికల్, ఇది వాటర్. ఈ రెండింటిని మిక్సప్ చేశాడు. ఈ రెండింటిని మిక్సప్ చేసి ఏం చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు, 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే ఎంత కాస్ట్, 20 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. 20 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. ఇది కొన్న విలువ కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. మరి ఇక్కడ మెయిన్ ప్రైస్ కూడా ఏం తీసుకోవాలి, మెయిన్ ప్రైస్ కూడా కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్. సో ఎంత ఇచ్చారు సెల్లింగ్ ప్రైస్, 125% సెల్లింగ్ ప్రైస్. సో 120% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 20 రూపీస్. బట్ ఇది ఇక్కడ వేయకూడదు, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్. మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా మీకు తెలుసు క్యాన్సిలేషన్ చేయడం, ఎందుకంటే 125% ఫ్రాక్షన్ని 5/4 అని రాయొచ్చు. 5/4 ఆ విధంగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదా ఎట్లా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో, లేదా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకో. ఓకే, ఎలా రాస్తారు, 100 × 20/125. ఓకే, 25తో క్యాన్సిలేషన్, 25 4 times 24, 25 5 times, 5 1s are 5 4s are ఈజ్ ఈక్వల్ టు 16 అని చెప్పొచ్చు. ఎంత వస్తుంది, 16. కాబట్టి ఆ రెండింటిని మిక్సప్ చేయగా వచ్చిన ప్రొడక్ట్ ఎంత వస్తుందంటే 16. అర్థమవుతుందని చెప్పేది. 25 రూపీస్ కెమికల్ కాస్ట్, దిస్ ఈజ్ వాటర్ కాస్ట్. ఈ రెండు కాస్ట్ అంటే కొన్న విలువ. ఇక్కడ కూడా కొన్న విలువ వేయాలి. మనకిచ్చింది 20 రూపీస్ అంటే అమ్మాడు అని చెప్పాడు, అమ్మిన విలువ. అమ్మిన విలువ నుంచి కొన్న విలువ కనుక్కున్నాడు. సో అమ్మిన విలువ 125% ఈజ్ ఈక్వల్ 20 రూపీస్. కొన్న విలువ కావాలంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఏం చెప్పుకున్నాం, 100% కట్టాలి. 100% ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 16 రూపీస్. ఇప్పుడు దీన్ని అలిగేషన్ చేస్తే ఏ రేషియోలో కలిపి అర్థమవుతుంది. ఓకే, 25 నుంచి 16 సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది, 9. అండ్ 16 నుంచి 0 సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది, 16. ఓకే, అంటే 16:9 అని చెప్పొచ్చు. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఆన్సర్ మనం 16:9 అంటే 16:9 రేషియో. అంటే దాని అర్థం ఏంటి, 16 పార్ట్స్ కెమికల్ కలపాలి, 9 పార్ట్స్ వాటర్ కలపాలి. ఈ రెండింటిని ఎప్పుడైతే కలుపుతాడో ఆ విధంగా కలిపితే 25% ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వన్, లేదు జనరల్గా ఇక్కడ మాట్లాడాలంటే దీన్ని 25%ని ఎలా రాయొచ్చు అంటే 1/5 అంతే కదా, 1/25/100, 1/4 అంటే 4 భాగాలకి 1 భాగం వాటర్ కలుస్తుందని చెప్పచ్చు. 4 భాగాలకి 1 భాగం ప్రాఫిట్ వస్తుందని చెప్పచ్చు. ఆ ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, దాన్ని బట్టి ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అంటే 25% అనేది 1/4 అని చెప్పచ్చు. 4 పార్ట్స్ కొనేసి 1 పార్ట్ గెయిన్ అవుతున్నాడు, లాభం పొందుతున్నాడు. మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది, 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్ కాస్ట్ ఎంత అంటే 20. మరి మనకు కావాల్సింది 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 16. దీనిని ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలా అయినా చేసుకోవచ్చు. దీని గురించి ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో అండ్ పర్సంటేజ్లో ఇలాంటి చాలా దగ్గర దీనికోసం మాట్లాడాను. ఓకే, ఇది మన క్యాలిక్యులేషన్, ఇదంతా మీకు అవసరం లేదు. ఓకేనా, జస్ట్ చూడవలసింది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు ఏ cask which contains 40 liters of milk
at cost price 3.5 liter, so that the cost of milk reduced to liter to 2 rupees per liter. 1 లీటర్ 3.5 రూపాయలు ఖరీదు గల 40 లీటర్ల పాలను కలిగి ఉన్న పాత్రకు ఎంత పరిమాణంలో నీటిని కలిపినా 1 లీటర్ ధర 2 రూపాయలు చొప్పున అగును. యాక్చువల్లీ దీనికి చెప్పాలంటే మనం అలిగేషన్ వరకు వెళ్లకుండానే జనరల్ మెథడ్లో కూడా పోవచ్చు, లేదా అలిగేషన్లో కూడా పోవచ్చు. ఓకే, కొన్ని క్వశ్చన్స్కి అలిగేషన్ చేస్తే ఈజీ, కొన్ని క్వశ్చన్స్కి జనరల్ చేస్తే ఈజీ. ఏది కంఫర్ట్గా ఉంటుందని బై ప్రాక్టీస్లో మీకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ ఎట్లా చేయాలని చెప్పేసి. ఓకే, ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే మీకు ఉంటుంది. ప్రతి చాప్టర్ని అట్లీస్ట్ 2 or 3 times విన్నాక దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసిన తర్వాత అప్పుడు మీకు టాపిక్ మీద కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఓకే, లీటర్ 3.5 రూపాయలు, ఎన్ని లీటర్లు తీసుకున్నాడు? 40 లీటర్ల పాలను తీసుకున్నాడు. ఓకేనా, ఎంత పరిమాణంలో నీటిని కలిపినా లీటర్ ధర 2 రూపాయల చొప్పున అగును. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? అలిగేషన్లో చేయాలంటే ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. అలిగేషన్లో జనరల్ ఎలాగా చెప్తాను. అలిగేషన్లో అనుకోండి, సపోజ్కి దాని కాస్ట్ ఎంత అని చెప్తున్నాడు? 3.5 అండి. 3.5 దేనిది? పాల కాస్ట్. ఎన్ని లీటర్లు తీసుకున్నాడంట? 40 లీటర్స్ తీసుకున్నాడు. ఎన్ని లీటర్స్? 40 లీటర్స్. లీటర్ 3.5 రూపీస్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? నీటిని కలపాలి. నీటిని మరి ఎన్ని లీటర్ల నీటిని కలపాలో చెప్పలేదు, మరి లీటర్ కాస్ట్ ఎంతో మనకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఈ నీటిని ఏం చెప్పాడు? ఎంత పరిమాణంలో కలిపితే లీటర్ 2 రూపీస్ అవుతుంది. యాక్చువల్ లీటర్ కాస్ట్ ఎంత? 3.5 రూపీస్. ఇక్కడ లీటర్ కాస్ట్ ఎంత? 0 రూపీస్. ఈ రెండింటిని కలిపేసి, అంటే వాటర్ని మిల్క్ని రెండింటిని కలిపేసి అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు? 2 రూపీస్. ఇప్పుడు లీటర్ ధర 2 రూపాయలు అయిందంట. అంటే లీటర్ ధర 2 రూపాయలు అయింది. 3.5కి కొన్నాడు, 0 వాటర్ కలిపాడు. ఇప్పుడు దీని కాస్ట్ 2 రూపీస్ అయింది. ఓకే, ఇలా అవ్వాలంటే వాటర్ని ఎన్ని లీటర్లు కలపాలి? మీకు అర్థమైందా? 40 లీటర్లు తీసుకొని అది లీటర్ కాస్ట్ 3.5 రూపాయలు. మరి వాటర్ ఎన్ని లీటర్లు తీసుకున్నట్టు తెలియదు, కలిపితే దాని కాస్ట్ ఇప్పుడు 2 రూపీస్ అయిపోయింది. అంటే దీని కాస్ట్ తగ్గింది, కారణం ఏంటి? ఇది కలపడం వల్ల. ఓకే, మరి ఎన్ని లీటర్లు కలిపాడో తెలుసుకుందాం. 3.5 నుంచి 2 తీసేద్దాం. 2 తీసేస్తే ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. ఓకేనా, 2 నుంచి 0 తీసేద్దాం. 0 తీస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2:1.5 సింపుల్గా రాయాలంటే ఇక్కడ పాయింట్ పోవాలి కాబట్టి ఇంటూ 10 చేయాలి. దీన్ని ఇంటూ 10 చేస్తే దీన్ని కూడా ఇంటూ 10 చేయాలి. అంటే అది 20 అవుతుంది, ఇది 15 అవుతుంది. అంటే 5 4 5 3. అంటే సింపుల్గా చెప్పాలంటే 4:5. యాక్చువల్లీ ఇలా క్యాన్సిలేషన్ చేయవలసిన అవసరం అయితే లేదండి. పాయింట్ పోవాలంటే ఇంటూ 10 అలా చేయని అవసరం లేదు. జనరల్గా ఆలోచించండి, ఇక్కడ ₹10 ఉంటే ఇక్కడ రూపాయిన్నర ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది అర్థం. ఇక్కడ రూపాయిన్నర ఉంటే ఇక్కడ 2 ఉంటుంది, మరి ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది అని అర్థం. అలా రేష్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 8 ఉంటుంది అని రేష్ చేసుకోవచ్చు. మనకి కంఫర్ట్ రేషియో మార్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది 4 పార్ట్స్ వచ్చింది. ఈ 4 పార్ట్స్ దేనికి సంబంధించిందంటే వాటర్ లేదు మిల్క్కి సంబంధించింది. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్? 40 లీటర్స్. అంటే 4 పార్ట్స్ ఏంటి కలిపాడంటే పాలు కలిపాడు. మరి ఆ 4 పార్ట్స్ పాలు కలిపితే మరి 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అంటే 40 లీటర్స్. మరి మనకి కావాల్సింది ఏంటి? ఎంత పరిమాణంలో నీటిని కలిపినా. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఎన్ని పార్ట్స్ కలిపాడు నీటిని? 3 పార్ట్స్. మరి ఆ 3 పార్ట్స్ ఎంత అవుతుంది అని అడిగాడు. సింపుల్గా చెప్పొచ్చు కదా, 4 పార్ట్స్ 40 లీటర్స్, 1 పార్ట్ 10 లీటర్స్, 3 పార్ట్స్ 30 లీటర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ని సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ 4 30 లీటర్స్. ఇలానే చేయొచ్చు. ఇది అలిగేషన్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాం. ఇది ఒక మెథడ్. చూద్దాం ఒకసారి. సపోజ్కి 40 లీటర్స్ తీసుకున్నాడు. 40 లీటర్స్ ఇంటూ ఎంత చేశాడు చెప్పండి? 3.5 అని చెప్పాడండి. 3.5 అర్థం. 40 లీటర్స్ ఇంటూ 3.5. ఇప్పుడు ఇది ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 0 అంటే ఇంటూ 10 అర్థం. ఇంటూ 10 అంటే 35 అయిపోయింది. అర్థమవుతుందా? 0 అంటే ఇంటూ 10 అంటే 35 అయిపోయింది. పాయింట్ 35 4 టైమ్స్. 35 4 టైమ్స్ తెలియకపోతే 35 2 టైమ్స్. 35 2 టైమ్స్ అని చెప్పండి. 2 35 70. అంటే ఇది ఎంత వస్తుంది? 140 వస్తుంది. ఎప్పుడు ఇది? స్టార్టింగ్. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ 40 లీటర్లతో పాటుగా వాటర్ని యాడ్ చేయాలి.
అది ఎంత యాడ్ చేయాలో మనకు చెప్పలేదు ఇక్కడ ఎంత యాడ్ చేయాలో చెప్పలేదు. బట్ ఈ రెండింటిని కలిపి ఎంతకి అమ్ముతున్నాడు, ఈ రెండింటిని కలిపి లీటర్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే 2 రూపీస్కి అమ్ముతున్నాడు, ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు గమనించలేదా, 40 × 3.5 = 140. ఓకేనా. మరి ఇప్పుడు ఎక్స్ట్రా ఏం కలిపాడు, వాటర్ కలిపాడు కానీ పాలను ఏం మార్చలే, అంటే కాస్ట్లో ఏం తేడా రాదు. అంటే 40 ప్లస్ ఎంత కలిపితే దాన్ని ఇంటూ 2 చేస్తే 140 వస్తుంది. ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 20 యాడ్ చేద్దాం. 20 అంటే ఎంత వస్తుంది, 60 × 2 ఎంత వస్తుంది, 120. 140 వచ్చిందా, రాలా. సో ఇది ఆన్సర్ కాదు. 25 యాడ్ చేద్దాం. 25 అంటే 65 2 times 130 వస్తుంది, కానీ 140 రాదు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ 25 ఆన్సర్ కానప్పుడు ఇక్కడ 20 కాలేదు, 5 చెక్ చేశాను. మరి 25 కానప్పుడు 24 అవుతుందా, చెక్ చేయని అవసరంలా. మరి మిగిలిన ఆప్షన్ ఏంటో చెప్పండి, 30. మరి ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలా, అవసరం లేదు. 3 కానప్పుడు 4 పక్కా. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 30 నేను ఫిల్ చేస్తాను. 30 ఇక్కడ 30 వేసాను అనుకో, 30 40 + 30 70 × 2 = ఎంత వస్తుంది, 140. 140 వచ్చిందంటే ఏ నెంబర్ వేస్తే వచ్చింది, ఎంత కలిపితే వచ్చింది, ఎన్ని లీటర్లు కలిపితే వచ్చిందంటే 30 లీటర్స్ అని చెప్పొచ్చు. ఇలా జనరల్ వే, దీనికి ఏమీ అవసరం లేదు, మైండ్ క్యాలిక్యులేషన్తో ఈజీగా చేసేవచ్చు. అర్థమవుతుందా. ఇదంతా అలిగేషన్ అయితే అవసరం లేదు. ఇంకా జనరల్ వేలో కూడా ఈజీగా పోవచ్చు. అర్థమవుతుంది కదా. ఇలా పోవచ్చు. ఎలా అంటే ఇక్కడ కారణం చెప్తాను. సపోజ్కి ఇలా ఉందండి, 40 × 3.5 40 × 3.5 = దీనికి సమానం అవ్వాలి. ఓకే. 40కి ఎన్ని లీటర్లు కలిపితే దాన్ని ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది. దీన్ని సింపుల్గా ఇలా చెప్పాను ఈక్వేషన్ రూపంలో. ఓకే. ఇది క్యాలిక్యులేట్ చేసిన x = ఎంత అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్నే ఈ విధంగా ఈక్వేషన్ రూపంలో చెప్పాను. ఇది ఎంత వస్తుంది, 140. ఎంత వస్తుంది, 140. ఓకే. ఇది 140 వస్తే ఇది ఎంత వస్తుంది చెప్పండి, 2 × 40 80 + 2x. ఓకే. 40 ఇటువైపు తీసుకొచ్చే, 80 ఇటువైపు తీసుకొచ్చే, 140 - 80 ఎంత వస్తుంది, 60. అంటే 2x = 60. మరి 2x 60 అయితే x = ఎంత వస్తుందమ్మా, 30. ఈ విధంగానే చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, ఇదైనా చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇనిషియల్లీ 2 cups of same volume are filled with milk up to 1/5 and 2/5 of their volumes. Water is then filled. Then 2 mixers are mixed and poured into a jug. Find the ratio of water to milk in the mixer. ఏమన్నాడు చూద్దాం. సమాన ఘనపరిమాణాలు కలిగిన ఓకేనా 2 కప్పులలో వరుసగా మొదటి దానిలో 1/5 వంతు మరియు రెండో దానిలో 2/5 వంతు పాలతో నింపారు. తర్వాత మిగిలిన భాగాన్ని నీటితో నింపారు. ఈ 2 కప్పులలోని పాలు మరియు నీరు మిశ్రమాన్ని కలిపి ఒక జగ్గులో పోశారు. అయినా జగ్గులోని మిశ్రమంలో నీరు పాల నిష్పత్తిని కనుక్కోమని చెప్పాడు. క్వశ్చన్లో పెద్దగా చేయవలసింది ఏమీ తెలియదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమాన గర్భ అంటే 2 ఈక్వల్ వాల్యూమ్స్ అనేటువంటి పాత్రలు తీసుకోవాలి. ఓకేనా. వరుసగా మొదటి దాంట్లో 1/5 వంతు, రెండో దాంట్లో 2/5 వంతు, మొదటి దాంట్లో మిల్క్ 1/5, రెండో దాంట్లో మిల్క్ 2/5 అని చెప్పొచ్చు. ఓకే. తర్వాత మిగిలిన భాగాన్ని నీటితో నింపారు. ఈ 2 కప్పుల్లోని పాలు నీరు మిశ్రమాన్ని కలిపి ఒక జగ్గులో పోశారు. అయినా జగ్గులో మిశ్రమంలో నీరు పాలు నిష్పత్తిని అడిగారు. ఒకటి జనరల్ వేలో చేయొచ్చు, లేదా అలిగేషన్ అని చేయొచ్చు. ఈ 2 మెథడ్లో ఏదైనా చేయొచ్చు. ఎలిగేషన్ కాకుండా ఫస్ట్ జనరల్ చెప్తాను. ఆఫ్టర్ దట్ వీ విల్ గో టు అలిగేషన్ అండ్ మిక్సర్ మెథడ్ చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, సమాన ఘనపరిమాణాలు గల 2 కప్పుల్లో వరుసగా మొదటి దాంట్లో 1/5 వంతు పాలు. అంటే మొదటి దాంట్లో మిల్క్ తీసుకుంటాను. ఓకేనా. మొదటి దాంట్లో మిల్క్, ఇక్కడ మిల్క్ తీసుకుంటాను చూడండి, మిల్క్ అండ్ వాటర్. ఇది ఫస్ట్ దాంట్లో. రెండో దాంట్లో మిల్క్ అండ్ వాటర్. ఓకేనా, క్లియర్. మిల్క్ వాటర్ తీసుకుందాం. ఇక్కడ టోటల్ ఎంత చూద్దాం. 2 కప్పుల వరుస మొదటి దాంట్లో 1/5 వంతు. 1/5 వంతు అంటే 5 భాగాలు ఉంది మొత్తంగా. 5 భాగాల్లో 1 భాగం పాలు, 1 భాగం పాలు. అంటే వాటర్ ఎంత వస్తుంది చెప్పండి, 4 parts. అర్థమవుతుందా. నెక్స్ట్ వన్, రెండో దాంట్లో 2/5 మిల్క్ అని చెప్పాడు. 2/5 మిల్క్ అంటే రెండో దాంట్లో 5 భాగాలు ఉంది. 5 భాగాల్లో 2 భాగాలు పాలు అని చెప్పాడు. ఇది పాలు అయితే మరి వాటర్ ఎంత అవుతుంది, ఇది అంతే కదా.
చూడండి ఇక్కడ 5 పార్ట్స్ టోటల్, ఇక్కడ 5 పార్ట్స్ టోటల్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని మిక్సప్ చేయాలి. మిక్సప్ చేసిన తర్వాత ఫైనల్గా వేరే దాంట్లో పోసేసిన తర్వాత అందులో ఉన్న మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉందని అడుగుతున్నాడు. ఓకే, అయితే ఇది ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్ ఇక్కడ వస్తుంది. థర్డ్ వాల్యూమ్కి ఏమొస్తుంది, అందులో తెచ్చి వాటర్ ఇందులో యాడ్ చేస్తాం, సెకండ్ దాంట్లోనూ వాటర్ యాడ్ చేస్తాం. అంటే మిల్క్ అంతా ఒక దగ్గర, వాటర్ అంతా వేరేగా చెప్పమని చెప్తాను. ఇప్పుడు ఇందులో మిల్క్ చూద్దాం. మిల్క్ ఎంత అని చెప్పొచ్చు, ఇందులో మిల్క్ 1/4 అని చెప్పొచ్చు. సారీ, మిల్క్ ఎంత అని చెప్పొచ్చు, 1/5 అని చెప్పొచ్చు. ఎందుకు, టోటల్ పార్ట్స్ ఎన్ని చెప్పండి, 5 పార్ట్స్, అందులో మిల్క్ చెప్పాను. మరి వాటర్ అని చెప్పొచ్చు 4/5. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ మిల్క్ 2/5, వాటర్ 3/5. ఇప్పుడు వీటిని వేరే దాంట్లో పోయమని చెప్పాడు, థర్డ్ దాంట్లో పోస్తే ఇందులో మిల్క్ ఎంత వస్తుంది, 1/5, ఇందులో మిల్క్ 2/5. ఓకేనా, ఇది మిల్క్ మూడో దాంట్లోకి వచ్చేసింది. నెక్స్ట్ వాటర్ దీంట్లో 4/5 ప్లస్ 3/5 ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది మిల్క్, ఇది వాటర్ మూడో పాత్రలో ఉన్నటువంటిది. దీని రేషియో అడిగాడు, రేషియో ఇక్కడ చూసి చెక్ చేయడం. ఓకే, హారాలు సమానంగా ఉన్నాయి అంటే ఎంత వస్తుంది చెప్పండి, ఆప్షన్ చూసి చెప్పొచ్చు. ఇక్కడ 3 పార్ట్స్ అని చెప్పొచ్చు, 3 పార్ట్స్. ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి, 7 పార్ట్స్, అంటే 3:7 అని చెప్పొచ్చు. ఎక్కడ ఆప్షన్ చెప్పండి, 3:7 ఆర్ 7:3. ఇక్కడ ఏం అడిగాడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నట్టు 2 కప్పుల్లో ఇక్కడ రెండో దాంట్లో పాలు అని చెప్పాడు. ఇక్కడ అడిగింది నీరు పాలు అడిగాడండి. ఏంటి అడిగాడు, నీరు పాలు. మనకు అదే కదా వచ్చింది, ఇది నీరు ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్, పాలు ఎంత 3 పార్ట్స్. అంటే ఆన్సర్ ఏం రాస్తారంటే నీరు, ఇది మిల్క్ అండ్ వాటర్ అండి, ఇది మిల్క్ అండ్ వాటర్. మనకు కావాల్సింది వాటర్ అండ్ మిల్క్, అంటే ఏం రాయొచ్చు 7:3. అర్థమవుతుందా, వాడు అడిగిన క్వశ్చన్ని ఇలా చేసాం అంతే. అంటే పాలన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టాం, నీళ్ళన్నీ తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టాం. అదే మూడో పాత్రలో ఉన్నటువంటి మిల్క్ అండ్ వాటర్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ రెండింటి నుంచి వచ్చిందే కదా, అందుకు ఫస్ట్లో దాంట్లో వాటర్, రెండో దాంట్లో నుండి వాటర్. ఫస్ట్ దాంట్లో మిల్క్, సెకండ్ దాంట్లో మిల్క్, ఈ రెండు కలిపేసి వేసేస్తాం. అర్థమవుతుంది కదా. సో వాడు అడిగింది మనకి 3:7 వచ్చింది, ఎందుకంటే పాలు నీరు తీసుకున్నాం, అని అడిగింది నీరు పాలు, అదే చేసాం. ఓకే, ఇలా చేయొచ్చు, లేదా దీన్ని ఇంకా సింపుల్ వేలో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఒకసారి గమనించండి. ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చెప్పాడు, వాటర్ అండ్ మిల్క్ లేదా మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉంది, 1:4 ఉందండి, 1:4. అండ్ ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఎంత ఉంది, 7:3 ఉందండి, 7:3 లేదా 2:3. 7 కాదు 2:3. ఇది వాడిచ్చిన డేటాని రాశాను. ఇప్పుడు సమాన ఘనపరిమాణం చెప్పాడు, అంటే దీని వాల్యూమ్ ఎంతో దీని వాల్యూమ్ కూడా ఎంత. దీని వాల్యూమ్ ఎంత అనేది ఇక్కడ 5 పార్ట్స్ అండి. ఈ 5 పార్ట్స్కి నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒక 10 తీసుకుంటున్నానండి. ఇక్కడ 5 పార్ట్స్ = 10 అని తీసుకుంటాను, అంటే 10 లీటర్స్ అనుకో. యాక్చువల్ 10 లీటర్స్ ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉంటుందో, ఫస్ట్ వాల్యూమ్ X లీటర్స్ ఉంటే సెకండ్ వాల్యూమ్ కూడా X లీటర్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకే Xకి బదులుగా నేను 5 = Xకి బదులుగా 10 లీటర్స్ అని తీసుకున్నాను. అంటే మొత్తం 5 పార్ట్స్ 10 లీటర్స్ అని చెప్పాను. 10 కాకుండా మీరు ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదు, బట్ 5తో క్యాన్సిలేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. 5తో క్యాన్సిల్ అయిన నెంబర్లు చాలా ఉన్నాయి కదా, అవి తీసుకుంటే చాలు. లేదా X తీసుకున్నా వస్తుంది, X తీసుకుంటే ఎక్కువ వస్తుంది. ఓకే, 5 పార్ట్స్ 10, 1 పార్ట్ 2. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మిల్క్ 1 పార్ట్, కాబట్టి 2 అని రాస్తారు. నెక్స్ట్ 1 పార్ట్ 2 అయితే ఇక్కడ మిల్క్ వాటర్ ఎంత 8. ఓకేనా, ఇది 2:8. ఇక్కడ చూద్దాం, 5 పార్ట్స్ 10, 1 పార్ట్ 2, 2 పార్ట్స్ 4 అవుతుంది. ఓకేనా, 4 పార్ట్స్ మిల్క్, మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 6 పార్ట్స్ వాటర్. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇవి తీసుకెళ్ళి మూడో దాంట్లో వేయమని చెప్పాడు. మూడో దాంట్లో వేయాలంటే ఇది 2 ప్లస్ ఇది 4, అంటే ఇది 2 లీటర్లు, ఇది 4 లీటర్లు, మొత్తం ఎంత 6 లీటర్లు. ఓకే, 6 లీటర్లు. నెక్స్ట్ ఇది 8 లీటర్లు, ఇది 6 లీటర్లు, 14 లీటర్లు. ఇది క్యాన్సిల్ చేస్తే 2 3 2 7, అంటే 3:7. మనకు కావాల్సింది మిల్క్ అండ్ వాటర్ కాదు, వాటర్ అండ్ మిల్క్, కాబట్టి 7:3 అని చెప్పొచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా, సమాన ఘనపరిమాణాలు అని ఎప్పుడైనా అన్నప్పుడు దాంట్లో X లీటర్లు ఉంటే దీంట్లో X లీటర్లు తీసుకోవచ్చు. అందుకు నేను ఏం చేశాను, దాంట్లో X అనుకునే బదులు 10 అనుకున్నాను. 10 కాదు కదా, 20 30 మీ ఇష్టం ఏదో ఒకటి అనుకోవాలి. X అనుకోవచ్చు, లేదా ఐతో క్యాన్సల్ నెంబర్లు అనుకోవచ్చు. ఐతో ఎందుకంటే దీని టోటల్ వాల్యూమ్ 5 పార్ట్స్, దీని టోటల్ వాల్యూమ్ 5 పార్ట్స్, 5తో క్యాన్సల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇలా చేయొచ్చు, లేదా అలిగేషన్లో కూడా వెళ్ళొచ్చండి దీన్ని. ఓకేనా, అలిగేషన్ అనేది కొద్దిగా లెంతీ అవుతుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద బెటర్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ వెసల్ ఈజ్ ఫిల్డ్ విత్ మిల్క్ అండ్ వాటర్, 70% ఆఫ్ మిల్క్ అండ్
30% of water is taken out from the vessel, it is found that the vessel is saturated by 55% and has 160 liters mixer. Okay, find the quantity of milk and water this mixer. Okay, ఒక పాత్రలోని మిశ్రమ ద్రావణంలో పాలు మరియు నీరు కలిసి ఉన్నాయి. ఆ మిశ్రమ ద్రావణంలోని 70% పాలు మరియు 30% నీరు తీసివేస్తే ఆ పాత్రలోని ద్రావణంలో 55% తొలగించబడగా 160 లీటర్ల ద్రావణం మిగిలినది. అయినా మిగిలిన ద్రావణంలో పాలు మరియు నీరుల పరిమాణాన్ని కనుక్కోమని చెప్పాడు. ఓకే, చూద్దాం ఒకసారి. మిగిలిన ద్రావణం అంటే 160 లీటర్స్, ఇది మిగిలినది. మిగిలిన ద్రావణంలోనే అడిగాడు. అయినా మిగిలిన ద్రావణంలో పాలు నీరు అంటే ఈ 160ని పాలు నీరుగా విడదీయాలి. అందులో పాలు ఎన్ని ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. మరి మిగిలిన ద్రావణంలో పాలు ఎన్ని నీళ్ళు ఎన్ని చెప్పాలంటే దానికి సంబంధించిన రేషియో కనుక్కోవాలి. దేనికి సంబంధించిన రేషియో? మిగిలిన దానికి సంబంధించిన రేషియో అంటే మిగిలిన పాలు రేషియో, మిగిలిన నీళ్ళ రేషియో. ఆ రేషియో తెలుసుకోగలిగితే మనకి లెక్క ఈజీగా చేయొచ్చు. మరి ఏం చేయాలో చూద్దాం. పాత్రలో మిశ్రమ ద్రావణంలో పాలు మరియు నీరు కలిసి ఉన్నాయి. ఫస్ట్ అయితే కలిసి ఉన్నాయి. దాంట్లో పాలు శాతం తీసాడు. దానిలో 70% పాలను 30% నీరును తీసివేస్తే ఆ పాత్రలో 55% తొలగించబడింది అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే 160 లీటర్స్ ద్రావణం మిగిలింది. అయినా మిగిలిన ద్రావణంలో పాలు నీరు ఎంత అని అడిగాడు. ఇక్కడ అలిగేషన్లో మనం చేసుకుంటే చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ మిగిలిన కాన్సెప్ట్ కోసం అడుగుతున్నాడు. మిగిలిన కాన్సెప్ట్ ఎంత అంటే మిగిలింది 160 లీటర్స్ అని చెప్పండి. ఆ మిగిలిన 160 లీటర్స్ని మనం స్ప్లిట్ చేయాలంటే రేషియో కావాలి. అంటే దేని రేషియో? మిగిలిన రేషియో. మిగిలిన పాలు నీరు రేషియో వస్తేనే మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా విడదీయాలి చూడండి ఒకసారి. దీంట్లో 70% పాలు అని చెప్పాడు, 30% నీరు తీసేశాడు. తీసేసిన తర్వాత మిగిలిన పర్సంటేజ్ చెప్పాలి, ఎందుకంటే మిగిలిన దానికోసం అడిగాడు. 70%లో 70% తీసేగా ఇంకా మిగిలింది ఎంత చెప్పండి? 30%. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 30% తీసేగా మిగిలింది చెప్పండి 70%. అర్థమవుతుందా? ఇక్కడ మిగిలిన దానికోసమే మాట్లాడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 55% తొలగించబడగా అంటే 55% తీసేగా ఇంకెంత ఉంటుంది? 45%. అర్థమవుతుంది లేదా? చూడమ్మా, ఇక్కడ అంతా తొలగించింది తీసివేయబడిందే తీసుకున్నాను, ఎందుకంటే మనకి మిగిలింది అడిగాడు. మిగిలింది అడిగాడు కాబట్టి మిగిలిన పర్సంటేజ్ వేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ 70లో 70%, 100లో 70% తీస్తే 30 మిగిలింది. 100లో 30% తీసేస్తే మిగిలింది 70. 55% తొలగించగా మిగిలింది 40%. ఇప్పుడు అలిగేషన్ చేద్దాం. దీంట్లో తీసేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఇది ఎంత వస్తుంది? 15%. ఓకే, మీరు పర్సంటేజ్ వేయనక్కర్లేదు, క్యాన్సిలేషన్ అయిపోతుంది. 30లో 40 తీస్తే యాక్చువల్లీ -15 వస్తుంది. నెక్స్ట్ అలాగే 45లో 70 తీయాలి, అంటే గ్యాప్ అంటే ఎంత చెప్పండి? 25 గ్యాప్. అది ఏ 25? -25. ఇక్కడున్న మైనస్ ఇక్కడున్న మైనస్ పోతుంది, అందుకే నేను వేయలేదు. ఎప్పుడైనా ఎలిగేషన్ చేసేటప్పుడు రెండింటికి సేమ్ సింబల్ రావాలి. వస్తే 2 మైనస్లో రావాలి, వస్తే 2 ప్లస్లో రావాలి. అంతేగాని ఒకదానికి మైనస్ వచ్చి ఒకదాని ప్లస్ అట్లా వచ్చిందంటే తప్పు అవుతుందని అర్థం. అది ఎలిగేషన్లో రూల్ వ్యతిరేకం. ఓకేనా? ఇప్పుడు రేషియో ఇదంతది 5 ఇదంతా 5 3. ఓకే, అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? మిగిలిన పార్ట్స్ 8 పార్ట్స్. మరి 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని రాయొచ్చు? మిగిలిన ద్రావణం 160 అని రాయొచ్చు. అర్థమవుతుందా? మిగిలిన పార్ట్స్ 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 160. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 20. 1 పార్ట్ 20 అయితే 5 పార్ట్స్ ఎంత వస్తుంది? 100. ఇదెంత వస్తుంది? 60. కాబట్టి మనకి 160 అండి. కాబట్టి ఆన్సర్ ఏంటి వస్తుందమ్మా? ఫస్ట్ ఆప్షన్. అర్థమవుతుందా? మిగిలిన రేషియో 5:3. టోటల్ పార్ట్స్ 8 పార్ట్స్, మిగిలిన ద్రావణం 160. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 160. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 20. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 100. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అని ఈజీగా చెప్పచ్చు. అర్థమవుతుంది కదా?